అందరికీ నమస్కారం. మరో అత్యంత ఆసక్తికరమైన లోతైన విశ్లేషణకు స్వాగతం. నమస్కారం. ప్రతిసారి లాగైనే ఈరోజు కూడా మనందరికీ ఎంతో ఉపయోగపడే కానీ తరచుగా బయటకు మాట్లాడుకోవడానికి కొంచెం వెనుకాడే ఒక కీలకమైన అంశంతో ముందుకొచ్చాం. అవును, ఇది నిజంగా చాలా ముఖ్యమైన టాపిక్. ఈరోజు మన చర్చ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే పురుషులలో సంతానోత్పత్తి సమస్యలు అంటే మేల్ ఫర్టిలిటీ సమస్యలు ఎందుకంతగా పెరిగిపోతున్నాయన్నది చూడ్డం. ఖచ్చితంగా. అలాగే వీటికి పరిష్కారంగా ఆస్ట్రోనియా 1 వారి హెర్బో న్యూట్రిజెనిక్స్ ఫార్ములా ఇది అందిస్తున్న సమగ్ర పోషక మద్దతు వెనుకుమ్మ సైన్స్ ఏమిటి అన్నది అర్థం చేసుకోవడం. అవును, మన ముందుప్పుడు ఒక పూర్తి హెల్త్ గైడ్ ఉంది. అలాగే 5 ప్రత్యేకమైన సప్లిమెంట్స్ తాలూకు లేబుల్స్, వాటి పూర్తి వివరాలు కూడా ఉన్నాయి. ఆ 5 ఉత్పత్తులేంటంటే యంగ్ ఫ్యూయల్, అశ్వ 1+, ప్రో వైటలైజర్, H12, క్రిల్ 1, అలాగే ఎవ్రీడే 1. ఈ లిస్ట్ చూడటానికే చాలా సమగ్రంగా అనిపిస్తోంది. అవును కదా. సరే, దీన్ని మనం కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. అసలు ఈ డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలిస్తుంటే మగవారి సంతానోత్పత్తి ఆరోగ్యం గురించి నేనసలు ఊహించని ఎన్నో శాస్త్రీయ వాస్తవాలు బయటపడుతున్నాయి. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, అసలు ఒకప్పుడు సంతాన సాఫల్య సమస్యలు అనగానే అది కేవలం మహిళలకు సంబంధించిన విషయం అన్నట్లుగా సమాజంలో ఒక అపోహ ఉండేది కదా. 100% నిజం. అందరూ అలానే అనుకునేవారు. కాని మన ముందుకొచ్చిన ఈ హెల్త్ గైడ్ చూస్తే, అలాగే ఇటీవల శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టంగా చెబుతున్నట్లుగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులలో దాదాపు సగం సందర్భాల్లో సమస్య మగవారి వైపు నుంచే ఉంటోంది. సగం సందర్భాల్లోనా? అంటే 50% అన్నమాట. అవును, గత కొన్ని దశాబ్దాలుగా పురుషులలో స్పర్మ్ కౌంట్ అంటే శుక్రకణాల సంఖ్య దాదాపు సగానికి పైగా పడిపోయిందని ఈ డాక్యుమెంట్లు వివరిస్తున్నాయి. వావ్! సగానికి పైగా పడిపోవడమంటే మామూలు విషయం కాదు కదా. కేవలం సంఖ్య మాత్రమే కాదు, వాటి మొబిలిటీ అంటే కదలిక మందగించడం, నాణ్యత పూర్తిగా లోపించడం లాంటివి ఈ రోజుల్లో చాలా సాధారణమైపోయాయి. ఇదంతా ఎందుకు జరుగుతోందంటారు? ఎందుకంటే మన ఉరుకులు బరుగుల ఆధునిక జీవనశైలే దీనికి ప్రధాన కారణం. మనం గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేయడం, ఒళ్ళో ల్యాప్టాప్స్ పెట్టుకోవడం వల్ల వచ్చే వేడి, విపరీతమైన మానసిక ఒత్తిడి, అలాగే కాలుష్యం. అంటే మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ వల్లే ఇదంతా జరుగుతోందన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇవన్నీ కలిసి శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు, అలాగే కణాల స్థాయిలో ఆక్సిడేటివ్ డ్యామేజ్కు దారితీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఏదో ఒక మందుబిళ్ల వేసుకుంటే సరిపోదు. అవును, ఏదో ఒక టాబ్లెట్తో పోయే సమస్య కాదిది. శరీరాన్ని లోపల్నుంచి అంటే కణాల స్థాయి నుంచి బలపరిచే ఒక సమగ్రమైన న్యూట్రిషనల్ సపోర్ట్ సిస్టమ్ ఎంతైనా అవసరమని ఈ పత్రాలు నొక్కి చెబుతున్నాయి. అవును, ఆ పాయింట్ నన్ను చాలా ఆలోచింపచేసింది. ఎలాగంటే ఇప్పుడొక పెద్ద భవనం బలంగా నిలబడాలంటే దాని పునాది ఎంత ముఖ్యమో, మన శరీరంలో ఏ వ్యవస్థైనా సరిగ్గా పనిచెయ్యాలంటే రోజువారీ ప్రాథమిక పోషకాలు అంతే ముఖ్యం కదా. ఖచ్చితంగా. పునాది బలంగా లేకపోతే ఎంత పెద్ద భవనమైనా కూలిపోతుంది. నేను కూడా ఈ హెల్త్ గైడ్లోని ఎవ్రీడే 1 విభాగాన్ని చదువుతున్నప్పుడు నాకదే అనిపించింది. మనం రోజూ ఎంత మంచి భోజనం చేస్తున్నామనుకున్నా కూడా నేటి వ్యవసాయ పద్ధతుల వల్ల మనకు కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ ఆహారం ద్వారా పూర్తి స్థాయిలో అందడం లేదు. అది నిజమే. ఫుడ్లో మునుపటి బలం లేదిప్పుడు. ఈ గైడ్లో చెప్పినట్లుగా ఈ ఎవ్రీడే 1 అనేది 60 టాబ్లెట్స్ ప్యాక్తో వస్తుంది. ఇందులో ప్రధానంగా జింక్, అలాగే సెలీనియం లాంటివి ఉన్నాయని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అవును. అంటే ఒక పురుషుడు శరీరంలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి లేదా ఫర్టిలిటీకి ఈ 2 మినరల్స్ అంత కీలకమంటారా? డాక్యుమెంట్ దీని గురించి ఇంతగా ఎందుకు హైలైట్ చేస్తోంది? దీన్ని మనం కొంచెం విస్తృత కోణంలో అర్థం చేసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు. జింక్ మరియు సెలీనియం అనేవి కేవలం మన రోగనిరోధక శక్తిని పెంచడానికి మాత్రమే పరిమితం కావు. ఓ, ఇమ్యూనిటీ మాత్రమే కాదన్నమాట. పురుషుల పునరుత్పత్తి వ్యవస్థకు ఇవి ఒక రకంగా అసలు సిసలైన ఇంధనం లాంటివి. ఉదాహరణకు జింక్నే తీసుకుందాం. టెస్టోస్టెరాన్ మెటబాలిజంకి అంటే పురుష హార్మోన్ల సరైన ఉత్పత్తికి జింక్ అత్యంత అవసరం. అంటే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే జింక్ మస్ట్ అన్నమాట. అవును. స్పర్మ్ కణాలు పరిపక్వత చెందడానికి ఈ మినరల్ ఒక ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. ఇకపోతే సెలీనియం విషయానికొస్తే స్పర్మ్ యొక్క తోకభాగం
అంటే అది వేగంగా ఈదుకుంటూ వెళ్లడానికి అవసరమైన నిర్మాణం సరిగ్గా ఏర్పడటానికి సెలీనియం చాలా కీలకం. వావ్! అసలు తోక భాగం ఏర్పడటానికే ఒక ప్రత్యేకమైన మినరల్ కావాల్సొస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఈ మైక్రో న్యూట్రియంట్స్ లోపం ఉన్నప్పుడు మనం పైన ఎంత పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ తీసుకున్నా పునాది లేకుండా ఇల్లు కట్టినట్లే అవుతుంది. అందుకే ఈ డాక్యుమెంట్ దీన్ని ఒక ఫౌండేషన్ లాగా అభివర్ణిస్తోంది. బాగా చెప్పారు. ఇది కరెక్ట్‌గా పునాది లాంటిదే. అయితే పునాది గట్టిగా ఉన్నంత మాత్రాన సరిపోదు కదా. ఆ పునాదిపై దాడి చేసే శత్రువుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ శత్రువే ఒత్తిడి లేదా స్ట్రెస్. అవును కదా! ఇక్కడే ఈ గైడ్లోని రెండవ అంశం అశ్వ1+ పాత్ర వస్తుంది. ఖచ్చితంగా. అసలీ రోజుల్లో స్ట్రెస్ లేని వాళ్ళెవరున్నారు చెప్పండి? పొద్దున్నే లేచి ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు, లేదా ఆఫీస్లో బాస్ నుంచి సడన్గా ఒక ఈమెయిల్ వచ్చినప్పుడు మనకు తెలియకుండానే విపరీతమైన టెన్షన్ పడిపోతుంటాం. అవును, ఆ చిన్న విషయాలకే మనకు చాలా టెన్షన్ వస్తుంది. ఈ డాక్యుమెంట్లో అశ్వ1+ గురించి చదువుతున్నప్పుడు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. దీని లేబుల్పై అడ్వాన్స్డ్ అడాప్టోజన్ ఫార్ములా అని రాసి ఉంది. ఇది 60 వెజ్ క్యాప్సూల్స్తో వస్తుంది. అవును. కానీ నన్ను బాగా ఆకర్షించిన విషయమేంటంటే దీనిమీద KSM 66 అంటే KSM 66 అని ఒక ప్రత్యేకమైన బ్రాండింగ్ ఉంది. అశ్వగంధ గురించి మనందరికీ తెలిసిందే, కానీ గైడ్లో ఈ KSM 66 గురించి అంత ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు? ఇది చాలామందికొచ్చే సందేహమే. సాధారణ అశ్వగంధకి దీనికి ఉన్న తేడా ఏంటి? అసలు మన ఆఫీస్ స్ట్రెస్కి, స్పర్మ్ ఉత్పత్తికి సంబంధమేమిటి? చాలా అద్భుతమైన ప్రశ్న. మన మెదడుకు మనం ఆఫీస్ ట్రాఫిక్లో ఉన్నామా లేక అడవిలో ఒక సింహం మనల్ని వెంబడిస్తోందా అనేది తెలియదు. ఓ, మెదడుకు ఆ తేడా తెలియదా? తెలియదు. మనమెప్పుడు టెన్షన్ పడినా శరీరం వెంటనే కార్టిసోల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. శరీరం దృష్టిలో ప్రాణాలు దక్కించుకోవడం అనేది మొదటి ప్రాధాన్యత. అంటే ఒక రకంగా ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది శరీరం. సరిగ్గా చెప్పారు. ఆ సమయంలో సంతానోత్పత్తి లాంటి ప్రక్రియలు దానికి అనవసరం. అందుకే స్ట్రెస్ పెరిగినప్పుడు శరీరం టెస్టోస్టెరాన్ మరియు స్పర్మ్ ఉత్పత్తిని దాదాపుగా నిలిపివేస్తుంది. దీన్నే మెడికల్ టర్మ్స్లో కార్టిజాల్ స్టీల్ అంటారు. వావ్! అంటే మనం పడే చిన్న టెన్షన్ లోపల ఇంత పెద్ద సైకిల్ని ఆపేస్తుందన్నమాట. అవును. ఇక మీ రెండవ ప్రశ్నకు వస్తే, మార్కెట్లో దొరికే సాధారణ అశ్వగంధ పొడికి ఈ డాక్యుమెంట్లో ప్రస్తావించిన KSM 66కి చాలా తేడా ఉంది. ఏంటా తేడా? KSM 66 అనేది ప్రపంచంలోనే అత్యధికంగా క్లినికల్ పరిశోధనలు జరిగిన ఒక ప్రత్యేకమైన అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్. దీన్ని ఒక అడాప్టోజెన్ అంటారు. అడాప్టోజన్ అంటే ఏంటి? అంటే ఇది మన శరీరంలోని స్ట్రెస్ హార్మోన్లను అమాంతం తగ్గించి వాటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ అశ్వ1+ కరెక్ట్గా ఆపనే చేస్తుందని డాక్యుమెంట్ చెబుతోంది. ఓహో! శరీరంలో స్ట్రెస్ తగ్గి ప్రశాంతమైన నిద్ర పట్టినప్పుడు ఆటోమేటిక్గా సహజమైన టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి మరియు స్పర్మ్ తయారీకి ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక్కడే ఒక అత్యంత ఆసక్తికరమైన విషయముంది. ఈ హెల్త్ గైడ్లోని తదుపరి ఉత్పత్తి యంగ్ ఫ్యూయల్. దీని పేరు వినడానికే చాలా భిన్నంగా, ఏదో రాకెట్ ఇంధనంలాగా ఉంది కదా? అవును, పేరు చాలా క్యాచీగా ఉంది. ఒక స్పర్మ్ సెల్ పురుషుడి శరీరం నుండి బయటకు వచ్చి, ప్రయాణించి, అండాన్ని చేరుకోవడమనేది బహుశా ఒక మనిషి ఏకధాటిగా మారథాన్ పరిగెత్తడం లాంటిది అనుకుంటా. దానికి విపరీతమైన ఎనర్జీ కావాలి. 100% నిజం. ఈ యంగ్ ఫ్యూయల్ లేబుల్ పరిశీలిస్తే ఇది 60 వెజ్ క్యాప్సూల్స్తో వస్తుంది. కానీ దీనిలోని ఇంగ్రీడియంట్స్ చూస్తే మాత్రం ఇది ఎక్కడో ఒక హైటెక్ సైన్స్ ల్యాబ్ నుండి వచ్చినట్లుంది. ఆ పేర్లు అలానే ఉంటాయి. ఇందులో NMN, నాడ్ ప్లస్ సపోర్ట్, CoQ10, రెస్వెరాట్రాల్ మరియు L-గ్లూటాథియాన్ ఉన్నాయి. ఇవన్నీ కణాల శక్తిని పెంచుతాయని, DNAను రక్షిస్తాయని డాక్యుమెంట్లో ఉంది. అవును. అసలు ఈ యాంటీ ఏజింగ్ పేర్లు, ఈ మైటోకాండ్రియా సైన్స్ ఇదంతా ఏంటి? సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది ఎలా పనిచేస్తుంది? దీన్ని మనం చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. మీరు ముందు చెప్పిన మారథాన్ ఉదాహరణ 100% కరెక్ట్. థ్యాంక్ యూ. ఒక స్పర్మ్ కణం తన గమ్యాన్ని చేరుకోవడానికి దాని స్వంత పరిమాణంతో పోలిస్తే కొన్ని వేల రెట్లు దూరం ప్రయాణించాలి. మరి దానికి ఆ ఎనర్జీ ఎక్కడినుంచొస్తుంది? ఖచ్చితంగా లోపల ఏదో బ్యాటరీ ఉండాలి గదా? అవును. ప్రతి కణంలో మైటోకాండ్రియా అనే ఒక పవర్ హౌస్ అంటే ఒక బ్యాటరీ ఉంటుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ లేదా సరైన ఆహారం లేనప్పుడు ఆ బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అంటే శక్తి తగ్గిపోతుందన్నమాట. అవును. ఈ గైడ్లో ప్రస్తావించిన NMN
మరియు నాడ్ ప్లస్ అనేవి కణాల స్థాయిలో ఆ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేసే అద్భుతమైన మాలిక్యూల్స్. ఇవి సెల్యులార్ ఎనర్జీని అమాంతం పెంచుతాయి. వావ్! మరి గ్లూటాథియాన్ మరియు కోక్యూటెన్ ఎందుకు? మన శరీరంలో జరిగే రసాయనిక చర్యల వల్ల, అలాగే మనం పీల్చే కాలుష్యం వల్ల ఫ్రీ రాడికల్స్ అనేవి పుడతాయి. ఇవి కణాలను నాశనం చేస్తాయి. దీన్నే మెడికల్గా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. ఓ, ఈ ఫ్రీ రాడికల్స్ మంచివి కాదన్నమాట. కావు. దీన్నింకా సింపుల్గా చెప్పాలంటే, ఒక ఇనుప కడ్డీని వానలో వదిలేస్తే దానికి మెల్లగా తుప్పు పడుతుంది కదా, సరిగ్గా మన కణాలకు కూడా ఆ ఫ్రీ రాడికల్స్ వల్ల అలాంటి తుప్పే పడుతుంది. అర్థమైంది. ఈ తుప్పు అనేది స్పర్మ్ లోపల ఉండే అతి ముఖ్యమైన డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది. డిఎన్ఏ డ్యామేజ్ అయితే క్వాలిటీ పడిపోతుంది. ఆహా, అంటే ఆ డ్యామేజ్ని ఆపడానికే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అవును. ఇక్కడ యంగ్ ఫ్యూయల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఆ తుప్పు పట్టకుండా వేసే ఒక బలమైన పెయింట్ లాగా, ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయని ఈ డాక్యుమెంట్ వివరిస్తోంది. ఇది నిజంగా అద్భుతమైన సైన్స్. వావ్! ఆ తుప్పు పట్టడం అనే ఉదాహరణతో విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే ఒకవైపు మనం ఎవ్రీడే వంతు పునాది వేశాం, అశ్వ1 ప్లస్తో ఒత్తిడిని తగ్గించి హార్మోన్లను బ్యాలెన్స్ చేశాం, యంగ్ ఫ్యూయల్తో అద్భుతమైన శక్తిని అంటే బ్యాటరీ ఛార్జింగ్ను ఇచ్చాం. కరెక్ట్. కానీ ఇక్కడే నాకొక చిన్న అనుమానం వస్తుంది. మనము ఫ్యాక్టరీలో అత్యుత్తమమైన వస్తువులు తయారు చేశామనుకుందాం, కానీ వాటిని సరైన ప్రదేశానికి డెలివరీ చేయాలి కదా. మంచి పాయింట్ పట్టుకున్నారు. రవాణా వ్యవస్థ సరిగా లేకపోతే, హైవేలు బ్లాక్ అయిపోతే ఆ వస్తువులు ఫ్యాక్టరీలోనే ఉండిపోతాయి కదా. బహుశా శరీరంలో ఈ రవాణా వ్యవస్థ పనిని హెల్త్ గైడ్లో ఉన్న ప్రో వైటలైజర్ H12 చేస్తుందేమో అనిపిస్తోంది. అవును. దీని వివరాలు చూస్తే ఇది 90 వెజ్ క్యాప్స్యూల్స్ ప్యాక్. దీనిమీద ప్యూర్ హార్నీ గోట్ అండ్ ట్రిబ్యులస్ అని ఒక ప్రత్యేకమైన బ్రాండింగ్ కూడా ఉంది. ఇది పురుషుల స్టామినా, వైటాలిటీ మరియు బ్లడ్ ఫ్లో కోసం ఉద్దేశించినట్లుగా తెలుస్తోంది. ఇదెలా సాధ్యం? ఇది నిజంగా ఒక అతి ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. మీరు చెప్పిన ఆ డెలివరీ మరియు రవాణా వ్యవస్థ ఉదాహరణ అద్భుతం. థ్యాంక్ యూ. మన శరీరంలో ఆ రవాణా వ్యవస్థ మరేదో కాదు, మన రక్త ప్రసరణ, అంటే బ్లడ్ సర్క్యులేషన్. మనం ఎన్ని మంచి పోషకాలు తీసుకున్నా అవి సరైన రక్త ప్రసరణ ద్వారా గమ్యానికి, అంటే రీప్రొడక్టివ్ అవయవాలకు చేరకపోతే ప్రయోజనం శూన్యం కదా. అవును, చేరాల్సిన చోటికి చేరకపోతే లాభం లేదు. ఈ గైడ్లో ప్రస్తావించిన ప్రో వైటలైజర్ H12 సరిగ్గా ఆ పనే చేస్తోంది. ఇందులో శిలాజిత్, కార్డిసెప్స్ మరియు మీరు చెప్పిన ప్యూర్ హార్నీ గోట్వీట్, ట్రిబులస్ లాంటి శక్తివంతమైన మూలికలు ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి? ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ పెరిగితే ఏమవుతుంది? రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. అంటే మనమిందాక మాట్లాడుకున్న ఆ హైవేలు వెడల్పవుతాయన్నమాట. సరిగ్గా చెప్పారు. అప్పుడు పునరుత్పత్తి అవయవాలకు ఆక్సిజన్ మరియు మనమిందాక మాట్లాడుకున్న పోషకాలు చాలా సాఫీగా, సరైన మోతాదులో చేరుతాయి. మెరుగైన బ్లడ్ ఫ్లో ఉంటే కండరాల రికవరీ వేగంగా జరుగుతుంది. స్టామినా కూడా పెరుగుతుంది కదా. అవును, స్టామినా పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఫర్టిలిటీ ఫంక్షన్స్కు కావలసిన పూర్తి మద్దతు లభిస్తుందని డాక్యుమెంట్ స్పష్టం చేస్తోంది. అర్థమైంది. అయితే ఈ పజిల్లో మరొక ముఖ్యమైన ముక్క మిగిలిపోయినట్లుంది. అదే క్రిల్1. అవును, దీని గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. దీని లేబుల్ చూడగానే నాకనిపించిన మొదటి విషయమేంటంటే, మిగతావన్నీ వెజ్ క్యాప్స్యూల్స్ అయితే ఇది మాత్రం 60 సాఫ్ట్ జెల్స్ రూపంలో వస్తుంది. అవును, దీనిమీద 7x స్ట్రెంత్ ఫార్ములా అని ప్రముఖంగా రాసి ఉంది. అలాగే లేబుల్ పైన ఆస్టాక్సాంథిన్ 2mg అని కూడా కనిపిస్తోంది. అవును, 2mg. ఇంత స్వచ్ఛమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయని, ఇవి కేవలం ఫర్టిలిటీకే కాకుండా స్కిన్, బ్రెయిన్, హార్ట్ మరియు జాయింట్ సపోర్ట్కి కూడా పనిచేస్తాయని రాసి ఉంది. అసలు ఈ ఒమేగా-3కి స్పర్మ్ కదలికలకు ఉన్న లింక్ ఏంటి? ఆస్టాక్సాంథిన్ ఎందుకు అంత ముఖ్యం? ఇక్కడ మనం స్పర్మ్ సెల్ యొక్క నిర్మాణాన్ని కొంచెం సూక్ష్మంగా పరిశీలించాలి. ప్రతి శుక్రకణం చుట్టూ ఒక సున్నితమైన పొర ఉంటుంది. దాన్ని సెల్ మెంబ్రేన్ అంటారు. సెల్ మెంబ్రెయిన్, ఓకే. ఇదొక సబ్బు బుడగలాంటిదనుకోండి. అది చాలా ఫ్లెక్సిబుల్గా, మృదువుగా ఉంటేనే ఆ స్పర్మ్ సులభంగా ముందుకు ఈదుకుంటూ వెళ్లగలదు. ఆ మెంబ్రేన్ గట్టిపడిపోయినా, దెబ్బతిన్నా కదలిక అంటే మొబిలిటీ పూర్తిగా ఆగిపోతుంది. ఓ, అంటే ఆ బయటి కవచం చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. అవును. ఈ క్రిల్1 డాక్యుమెంటేషన్ ప్రకారం అందులో ఉన్న అత్యంత స్వచ్ఛమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆ సెల్ మెంబ్రేన్కు కావలసిన ఫ్లెక్సిబిలిటీని ఇస్తాయి. మరి ఆస్టాక్సాంథిన్ పాత్రేంటిందులో? మీరడిగిన ఆ 2mg ఆస్టాక్సాంథిన్ అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లలో ఒకటి. శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటే
లోపల జరిగే ఒక రకమైన మంట లేదా వాపు లాంటిది. ఇవి కణాలను నాశనం చేస్తాయి. ఓహో. ఆస్టాక్సాంతిన్ ఆ మంటను ఆర్పే ఫైర్ ఇంజిన్లాగా పనిచేసి స్పర్మ్ కణాలకు ఒక అభేద్యమైన కవచంలా నిలుస్తుంది. ఆ కవచం బలంగా ఉన్నప్పుడే శుక్రకణాలు చురుకుగా కదులుతాయి. అంటే ఒకవైపు ఫ్లెక్సిబిలిటీ, ఇంకోవైపు గట్టి రక్షణ రెండూ ఇస్తుందన్నమాట. అవును, లేబుల్పై చెప్పినట్లుగా ఇవి గుండెకు, మెదడుకు, కీళ్లకు కూడా మేలు చేస్తాయి. ఎందుకంటే మన శరీరంలోని ప్రతి కణానికి ఈ ఒమేగా-3 మరియు ఆస్టాక్సాంతిన్ రక్షణ ఎంతో అవసరం. ఈ కాంబినేషన్ నిజంగా ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. అద్భుతం. ఇంతకీ ఇదంతా మనకేం చెబుతోంది? మన ముందున్న ఈ 5 ఉత్పత్తులు ఎవ్రీడే 1, అశ్వ 1+, యంగ్ ఫ్యూయల్, ప్రో వైటలైజర్ H12 మరియు క్రిల్ 1. అవును, ఇవన్నీ విడివిడిగా చూస్తే దేనికదే ఒక అద్భుతమైన సైన్స్. కానీ ఈ హెల్త్ గైడ్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటంటే, ఇవి విడివిడిగా కాకుండా ఒకే సిస్టంలాగా, ఒక ఆర్కెస్ట్రాలాగా కలిసి పనిచేస్తాయని. చాలా కరెక్ట్గా చెప్పారు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం గమనించాను. గైడ్లో పదే పదే ఈ ఫార్ములాను కనీసం 90 రోజులు వాడాలి అని చాలా స్పష్టంగా నొక్కి చెప్పారు. చాలామంది సప్లిమెంట్ వాడగానే వారం రోజులో రిజల్ట్ ఆశిస్తారు కదా. ఈ 90 రోజుల సైకిల్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? మీరు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. ఇది కేవలమేదో వ్యాపారం కోసం చెప్పిన మాట కాదు. దీని వెనుక పక్కా బయలాజికల్ సైన్స్ ఉంది. అంటే సైంటిఫిక్ రీజన్ ఉందన్నమాట. అవును. పురుషులలో కొత్త స్పర్మ్ తయారీ అనేది ఒక నిరంతర ప్రక్రియ. అయితే ఒక సింగిల్ స్పర్మ్ కణం ఉత్పత్తి కావడం మొదలై అది పూర్తిగా పరిపక్వత చెంది బయటకు రావడానికి మన శరీరంలో దాదాపు 72 నుండి 90 రోజులు పడుతుంది. మై గాడ్, అంత టైం పడుతుందా? అవును, ఇదొక సుదీర్ఘమైన అసెంబ్లీ లైన్ ప్రాసెస్ అనుకోండి. ఈరోజు మీరొక మంచి పోషకం తీసుకుంటే దాని ప్రభావం సరిగ్గా 3 నెలల తర్వాత తయారయ్యే స్పర్మ్ బ్యాచ్ పైన ఉంటుంది. అంటే ఈరోజు చేసే పని ఫలితం 3 నెలల తర్వాత కనిపిస్తుంది. ఖచ్చితంగా. మీరొక 10 రోజులు వాడి ఆపేస్తే ఆ అసెంబ్లీ లైన్ మధ్యలో ఆగిపోయినట్లే. అందుకే ఇక్కడ స్థిరత్వం అంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. అర్థమైంది. అంటే ఒక కంప్లీట్ సైకిల్ పూర్తి చేయాలన్నమాట. అవును. ఈ 5 ఉత్పత్తులు ఒక సిస్టంలా ఎలా పనిచేస్తాయో చూస్తే, యంగ్ ఫ్యూయల్ కణాలకి కావలసిన బ్యాటరీ పవర్ ఇస్తుంది. అశ్వ 1+ కార్టిజోల్ను తగ్గించి హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే. H12 ఆ పోషకాలను డెలివరీ చేయడానికి రక్త ప్రసరణను పెంచుతుంది. క్రిల్ 1 ఆ కణాలకు రక్షణ కవచంలా నిలుస్తుంది. చివరగా ఎవ్రీడే 1 ఆ మొత్తం భవనానికి కావలసిన పునాదినిస్తుంది. వావ్! ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎలా ఇంటర్లింక్ అయ్యాయో చాలా బాగా అర్థమవుతోంది. ఇవన్నీ ఏకకాలంలో 90 రోజుల పాటు నిరంతరాయంగా జరిగినప్పుడే శరీరంలో సంతానోత్పత్తికి ఒక పర్ఫెక్ట్ వాతావరణం సృష్టించబడుతుందని డాక్యుమెంట్లు వివరిస్తున్నాయి. దీని గురించి మరింత లోతుగా పర్సనలైజ్డ్గా తెలుసుకోవాలనుకునేవారు తమకు దగ్గరలోని ఆస్ట్రేలియా 1 డిస్ట్రిబ్యూటర్ను కలిసి మాట్లాడాలని ఈ గైడ్ సూచిస్తోంది. ఖచ్చితంగా. నిపుణుల సలహా తీసుకోవడం ఎప్పుడూ మంచిదే. ఈ మొత్తం విశ్లేషణను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఒకటే. సంతానోత్పత్తి అనేది రాత్రికి రాత్రే లేదా ఒక 10 రోజుల్లో ఏదో ఒక మ్యాజిక్ మాత్ర వేసుకుంటే పరిష్కారమయ్యేది ఎంతమాత్రం కాదు. అస్సలు కాదు. అదొక పెద్ద అపోహ. అవును, అదొక అత్యంత సంక్లిష్టమైన జీవక్రియ. మన శరీరంలోని ప్రతి సిస్టమ్ అంటే కణాల ఎనర్జీ, నిరంతర బ్లడ్ ఫ్లో, స్ట్రెస్ లేని హార్మోన్స్ మరియు సమగ్రమైన న్యూట్రిషన్ ఇవన్నీ ఒక సరైన సమతుల్యతలో అంటే బ్యాలెన్స్లో ఉన్నప్పుడే ఆశించిన ఫలితం ఉంటుంది. 100% నిజం. హెర్బాన్ న్యూట్రిజెక్స్ ఫార్ములా చేస్తున్నది కూడా అదే. శరీరంలోని లోపాలను పైపైన కాకుండా మూలాల నుండి సరిదిద్దే ప్రయత్నం చేయడం. అక్షరాల నిజం. మన శరీరం ఒక అద్భుతమైన, ఎవరికీ అంతుచిక్కని యంత్రం లాంటిది. దానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకుని అంటే సెల్ఫ్ హీల్ చేసుకునే సామర్థ్యం దానికి సహజంగానే ఉంటుంది. దానికి మనం కేవలం సపోర్ట్ ఇవ్వాలి. అవును, ఆ యంత్రానికి కావాల్సింది సరైన ముడిసరుకు, సరైన ఇంధనం. ఆస్ట్రేలియా 1 వారి డాక్యుమెంటేషన్ చెప్తున్నది కూడా అదే. ఈ 5 సప్లిమెంట్స్ ద్వారా ఆ సరైన ముడిసరుకును, రక్షణను మనం అందించినప్పుడు శరీరం తనను తాను ఎలా బాగుచేసుకుంటుందో, ఎలా పునరుజ్జీవం పొందుతుందో ఈ గైడ్ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అద్భుతంగా చెప్పారు. ఇక ఈ లోతైన విశ్లేషణ ముగించే ముందు వింటున్న వారందరినీ ఒక ఆలోచనలో పడేసే ప్రశ్న అడగాలనుకుంటున్నాను. చెప్పండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన శాస్త్రీయ వాస్తవం తెలుసుకున్నాం కదా. ఒక చిన్న స్పర్మ్ కణం తయారవడానికి ఏకంగా 72 నుండి 90 రోజులు పడుతుంది. మరియు దానికి ఎంతో సంక్లిష్టమైన, సూక్ష్మమైన పోషకాల మద్దతు అవసరమని. అవును, అదొక పెద్ద ప్రాసెస్. మరి మనం ఏమాత్రం ఆలోచించకుండా
రోజువారీ తీసుకునే పోషకాలు లేని జంక్ ఫుడ్, రాత్రిపూట నిరంతర నిద్రలేమి, జేబులో పెట్టుకునే సెల్ ఫోన్ల రేడియేషన్ మరియు విపరీతమైన ఆఫీస్ స్ట్రెస్. ఇవన్నీ కామన్ అయిపోయాయి ఇప్పుడు. అవును, ఇవన్నీ కలిసి మనకేమాత్రం తెలియకుండానే మన శరీరంలోని ఈ సున్నితమైన జీవక్రియను, ఈ బయలాజికల్ క్లాక్ను ఇంకెంత దారుణంగా దెబ్బతీస్తున్నాయి కదా. మన చిన్న చిన్న అలవాట్లు ఈ 90 రోజుల అద్భుతమైన నిర్మాణాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి. నిజంగా ఆలోచించాల్సిన విషయమే. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశం మరియు ఇంతే లోతైన విశ్లేషణతో త్వరలోనే కలుద్దాం. అంతవరకు నమస్కారం.